తో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు వైఎస్ షర్మిల. రేపు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుస్తామంటున్నారు. తమ మద్దతుతోనే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు సాధ్యమైందని షర్మిల అంటున్నారు. మేము పోటీ పెట్టకపోవడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిందని, 31 స్థానాల్లో విజయం సాధించడం తాము పోటీ పెట్టకపోవడం వల్లే సాధ్యమైందంటున్నారు షర్మిల. 2 రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానంటుంది షర్మిల. మొత్తం మీద రేపు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో మరొకసారి మాట్లాడబోతున్నట్టుగా చెప్తోంది. తమ మద్దతుతోనే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు సాధ్యమైందని షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక కాంగ్రెస్తో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామంటోంది షర్మిల ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కాబోతుంది. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద మొదటి ఇన్విటేషన్ కార్డు ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. కొత్త వధూవరులు రాజశేఖర రెడ్డి గారితో పాటు ప్రజలందరి దీవెనలు ఉండాలి, దేవుని దీవెన చేత వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మాతో పాటు మీరు కూడా కోరుకోవాలని ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం 10,000 మెజారిటీతో గెలిచారు. దానికి కారణం మేము పోటీ చేయకపోవడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేసునుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం. 1-2 రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. కాంగ్రెస్తో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని వైఎస్ షర్మిల అంటుంది. రేపు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుస్తామంటోంది. ఇక తమ మద్దతుతోనే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దాదాపు 30 స్థానాల్లో పోటీ పెట్టకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాలను గెలవగలిగిందని, తన త్యాగాన్ని నచ్చి మెచ్చి కాంగ్రెస్ పార్టీ తనను పార్టీలోకి ఆహ్వానించిందంటుంది షర్మిల. ఎస్ కిషోర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కిషోర్, వైఎస్ షర్మిల కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తమ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధ్యమైందంటుంది. 30 స్థానాల్లో తాము పోటీ చేయకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటుంది. అలాగే తన త్యాగాన్ని కాంగ్రెస్ మెచ్చి తనను ఆహ్వానించడం వల్లే తాను కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నానంటూ చెప్తుంది. ఎస్, రేపటి షర్మిల ఢిల్లీ అజెండా ఎలా ఉండబోతుంది? అలాగే షర్మిల చేసిన వ్యాఖ్యల పట్ల ఎలాంటి చర్చ సాగుతుంది? థ్యాంక్ యూ రామదాస్. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయాలన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఏదైతే ఇరుకుల పాయలో ఉన్నటువంటి వైఎస్ ఘాట్ వేదికగా కొద్దిసేపటి క్రితం ఏదైతే షర్మిల చేసినటువంటి ఏదైతే సంచలన వ్యాఖ్యలు అటు కడప జిల్లా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకంగా ఆసక్తికరమైన పరిణామాలే చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఆమె గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ కూడా అయితే ఆమె ఈ రోజు ఏదైతే ఇరుకులపాయలో ఉన్నటువంటి వైఎస్ సమాధి వేదిక వద్ద ఆమె నేరుగా మీడియాతో మాట్లాడుతూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి వైఎస్ఆర్టీపీ ఎంతో కృషి చేసింది, వైఎస్ఆర్టీపీ కృషి వల్లే దాదాపు 31 స్థానాల్లో కూడా అత్యధిక మెజారిటీతో గెలుపొందిందంటే దానికి ప్రధాన కారణం వైఎస్ఆర్టీపీ పోటీ నిలపకపోవడమే. అదేవిధంగా ఏదైతే
అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడంలో కూడా వైఎస్ఆర్టీపీ కీలక పాత్ర పోషించింది. ఈ విషయాన్ని అటు అధిష్టానం గుర్తించింది. అందులో భాగంగానే తనకు ఏదైతే తను చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది. అయితే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు కూడా ఏదైతే కొంత కీలక బాధ్యతను కూడా ఏపీ కావచ్చు, అటు తెలుగు రాష్ట్రాలు, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొంత కీలక బాధ్యతను కూడా అప్పగించే అవకాశాలు కల్పిస్తున్నాయి. రేపు ఆమె ఢిల్లీ వెళ్ళనున్నారు. రేపంతా కూడా ఢిల్లీలో కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో అందరితో కూడా కలిసి ఆ తర్వాత ఇప్పటికే ఏదైతే ఒక నిర్ణయానికి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఏదైతే సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలందరితో కూడా, సీనియర్ నేతలతో కూడా, ఖర్గే వంటి నేతలతో కూడా ఆమె సమావేశం కన్నారు. సమావేశమైన అనంతరం కూడా అక్కడి నుంచి ఆ తర్వాత ఆమె ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆమెకు ఏ పదవి ఇస్తారన్నటువంటి విషయం పైన కూడా అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక రకంగా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఆమెకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తారు. అదేవిధంగా ఒక ఎంపీ ఏదైతే ఖమ్మంలో ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఏఐసిసి కార్యదర్శిగా నియమిస్తారన్నటువంటి సమాచారం కూడా ఇప్పటికే ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే రేపు ఆమె ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన అనంతరం కూడా షర్మిల కాంగ్రెస్ లో చేరడం లాంఛనమేనా? కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఆఫర్స్ ఇచ్చింది షర్మిలకి? షూర్ రామ్దాస్, ఇప్పటికే ఆమె స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే ఇరుపులపాయలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఘాట్, ఏదైతే వైఎస్ ఎంతో కాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీని అటు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఉవ్వెత్తున పైకి తెచ్చిన నేపథ్యంలో కూడా ఆయన సమాధి వద్దనే ఒక్కసారిగా కూడా ఏదైతే సంచలన వ్యాఖ్యలు చేసింది, కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాను తన అన్నటువంటి విషయాన్ని కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. మీడియా ఎదురుగానే స్పష్టం చేయడం జరిగింది. వారి నుంచి ఆహ్వానం కూడా అందింది. తన కీలక పదవులు ఏదైతే కీలక బాధ్యతలు అటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఏఐసికి సంబంధించి కార్యదర్శి పదవి ఇస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే ఆమె ఈ విషయం పైన కూడా ఇప్పటికే స్పష్టత ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు అటు తెలుగు రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కీలక బాధ్యతలతో పాటు అటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కూడా ఆయన నియమిస్తారన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. అయితే ఆ నేపథ్యంలోనే ఆమె ఒక్కసారిగా కూడా రేపు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఢిల్లీలో కూడా ఆమెతో చర్చించారు. ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పెద్దలు, అదేవిధంగా కర్ణాటక సీఎం కూడా చర్చలు జరిపిన నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా ఒకసారిగా కూడా అటు షర్మిలకు కూడా కొంత భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఎంపీతో పాటు అటు ఏదైతే రాష్ట్రంలో కొన్ని కీలక బాధ్యతలు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఏపీలో కూడా కీలకంగా వ్యవహరించాలి, కీలక పాత్ర పోషించాలి. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవాలన్నా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే జీవం పోశారో ఆ విధంగా జీవం పోవాలన్నా కూడా ఒక షర్మిల అన్నటువంటి భావనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఆమె కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి నిత్యం కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పరితపించినటువంటి వ్యక్తి, ఆ నేపథ్యంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్నటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తి, ఆ నేపథ్యంలోనే ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆమె ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చించింది, ఆ చర్చించిన తర్వాత కూడా ఒక్కసారిగా ఏఐసిసికి సంబంధించి ఏదైతే కార్యదర్శి పదవి, అదేవిధంగా ఎంపీ టికెట్ కూడా ఇచ్చి ఆమెను అటు రాజ్యసభకు పంపిస్తారా, లేకుంటే ఖమ్మం నుంచి కూడా ఆమె ఎంపీగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు అనేటువంటి భావన వ్యక్తం అవుతుంటే, మరోవైపు తెలుగు ఏదైతే ఏపీలో కూడా ఒక రకంగా కీలకంగా వ్యవహరించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు కీలక నేతలు కూడా ఆమెను కలిశారు. అదేవిధంగా ఎవరైతే కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇప్పటికే శ్రీనివాస్ కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శ్రేణులు, జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారంతా కూడా తాము వెంట నడుస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రేపు ఆమె ఢిల్లీ వెళ్ళిన తర్వాత 2 రోజుల్లో అన్ని విషయాలు మీడియాకు వెల్లడిస్తానన్నటువంటి విషయాన్ని చెప్తుంది రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిషోర్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ కలిసి నడిచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామంటుంది షర్మిల. రేపు ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పెద్దలను కలవబోతోంది. తమ మద్దతుతోనే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందంటూ మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 30 స్థానాలు తాము పోటీ పెట్టకపోవడం వల్లే కాంగ్రెస్ విజయం సాధ్యమైందని షర్మిల అంటుంది. అయితే 2 రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానంటూ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది వైఎస్ షర్మిల.